హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లుంటారు? ఈ పొద్దు వీడియోలో ఏమప్పా అంటే మీరు తమ్లైన్ చూసే ఉంటారు, యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలా అనేసి నన్ను కామన్గా అందరూ అడుగుతూ ఉండే క్వశ్చన్. చాలా జనాలు అడుగుతారు. నేను ఈ వీడియోని చాలా పెండింగ్ పెట్టింది, చేస్తాము అనుకుని ఏం ఉండిపోతుంది. సరే ఇప్పుడు చేసి పెడతాము, మనకు తెలిసింది మనం షేర్ చేసే దాంట్లో తప్పలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండా. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా అంతే. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. నన్ను ఫస్ట్ అడిగింది యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలనేసి. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. నీ దగ్గర కంటెంట్ ఉన్నా కంటెంట్ లేకపోయినా స్టార్ట్ చేయొచ్చు, వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేయొచ్చు. బట్ ఒక కంటెంట్ పెట్టుకొని అంటే జాస్తి వ్యూస్ రావాలా, ఏమో ఒకటి చేయాలా అంటే ఒక చాలా కష్టం. యూట్యూబ్ అయితే, ఇన్స్టాలో అయితే ఒక నుంచి ఓన్ వాయిస్లో మాట్లాడి ఎప్పుడో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ యూట్యూబ్లో అట్లా కాదు. యూట్యూబ్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలా, కంటెంట్ ఒకటే ఉండాలా. అంటే పర్టికులర్ ఇదే కంటెంట్ పెడతారు, రెసిపీస్ అంటే రెసిపీసే పెట్టుకుని పోవాలా. వాళ్ళు నీ దానికి అడిక్ట్ అవుతారు. నువ్వు లాగ్స్ పెడితే లాగ్సే పెట్టుకపోవాలా, దానికి అడిక్ట్ అవుతారు. సపోజ్ నువ్వు లాగ్స్ పెట్టుకొని వచ్చేసి సెంటర్లో రెసిపీస్ పెడుతూ అంటే నీ లాగ్స్ ఇష్టం పడి చూసే వాళ్ళంతా పోయిస్తారు. అట్లా ఒకటి ఫస్ట్ కంటెంట్ ఏమి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకునేదంట. ఆ మట్టికి స్టార్ట్ చేయండి. అండ్ మీ నాలెడ్జ్ ఏముందో దాన్ని షేర్ చేసుకొని రావాలంటే ఈజీ. అంటే ఒకే వీడియోలో 2 వీడియోలు 3 వీడియోలు తీసేసి స్టాప్ చేస్తే అయ్యేలే, తీస్తూ ఉండాల. నేను యూట్యూబ్ ఎన్నో చేసిండాను. ఫ్యాక్ట్ వీడియోస్ పెడుతుంది, అది పోయా. రంగోలీ పెడుతుంది, అది పోయా. ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు అది కూడా పెడుతుంది, అది కూడా పోయా. నేను ఇప్పుడు యూట్యూబ్ మీద అంత కాన్సన్ట్రేషన్నే చేసేది. జస్ట్ ఏమో పోయిన దగ్గర అట్లా లాగులు తీసుకొని ఆ లాగ్స్కి ఎడిటింగ్ చేసి పారేస్తూ ఉన్నాను అంతే. నిజంగా ప్రామిస్ చెప్తా ఉన్నాను. దానికి నేను అంత కాన్సన్ట్రేషన్ చేసేది. ఇప్పటికి నాది కూడా మానిటైజేషన్ ఇంకా కాలేదు. ఇప్పుడేమో ఒక 1500 అవర్స్ అయ్యింది, కంప్లీట్ అయ్యింది. అది ఏం వ్యూస్ నా లాగ్స్ వచ్చి కంప్లీట్గా చూస్తూ ఉంటారు. బికాజ్ నేను కొంచెం ఇన్స్టాలో ఒక నుంచి ఫేమ్ ఉండే దాని నుంచి ఇప్పుడు నా లాగ్స్ని కంప్లీట్గా చూస్తూ ఉంటారు. దాని నుంచి పర్వాలేదు. బట్ మీరు స్టార్టింగ్లో వస్తే మీరు పర్ఫెక్ట్గా చేయాలా, ధైర్యంగా మాట్లాడాలా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోకూడదు. అండ్ ఇట్లా నేను ఎట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉన్నానో ఆ తర మాట్లాడాలా. అందుకే ఇదే అడిగిరి నన్ను, అక్క నీ అంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఏం చేయాలనేసి. కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఫస్ట్ ఉండే దిగుల్ని అంపించడాల. ఎవరు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఈ శతారాన్ని అవుట్ చేసేడండ. ఎవరు ఏమి అనుకునేది, ఆ నలుగురు వచ్చి నీకు భోజనం పెట్టేది. ఇది ఒక మీ ఇంట్లో పెట్టుకొని మీ వీడియోస్ మిస్ చేయండి. ఎవరు ఏమని అనుకపోని నాకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలా. సపోజ్ మీరు ఇంట్లో ఉండరు, ఉమెన్స్ ఎక్కడ అవుట్ సైడ్ పోయి దుడిసేకైతలేదు, అప్పుడు ఇంకేమీ లేమనకి ఆప్షన్. ఎప్పుడు చూసాను ఫోన్ చూసుకో ఉండేదానికింత ఫోన్లో మిమ్మల్ని చూపించేది మేలు కదా. దాని నుంచి యాపొద్దో ఒకనాడు సపోజ్ మీరు లక్కుంటే మీరే వైరల్ అయిపోవచ్చు అండ్ మనీ కూడా ఎర్న్ కావచ్చు. చెప్పేకయ్యద్దు, చేసి పెట్టండి, ఎడిటింగ్ చేయండి. ఒక రోజు టైం తీసుకుంటుంది అయితే, కానీ యాపొద్దో ఒకనాడు సక్సెస్ అనేది వస్తుంది. కష్టపడాలా. అండ్ మీరు ఎంత కష్టపడితే కూకోని దగ్గర తనే ఉంటారు. అంతా ఫోన్ అయిపోయినాక ఏం ఫోన్ లేకుండా ఉన్నప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోండి. చూడండి, నేను తోట దగ్గరకు పోతాను, తోట దగ్గరకు పోయి అక్కడంతా లాగ్స్ తీసింటాను. మా ఆఫీసర్ వచ్చి ఒక అర్ధ అవర్ 1 అవర్ కూకొని ఎడిటింగ్ చేస్తాను. నా చేతిలో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను, చేతిలో కాకపోతే నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేస్తాను అట్లా. బట్ ఇన్స్టా వీడియో మాత్రం రెగ్యులర్గా వేస్తాను. ఎలాంటే దీనికి కావాల్సిందే కన్సిస్టెన్సీ యాదానికే. కానీ ఎలాంటే ఇప్పుడు ఇన్స్టాలో ఒక నుంచి నాకు ఫేమ్ ఉందా, ఇప్పుడు నేను ఇన్స్టా స్టాప్ చేసేసి యూట్యూబ్ పైన ఫోకస్ చేస్తుంటే ఇన్స్టా పోయిస్తుంది. అట్లా అనేసే నేను ఇన్స్టాకి మాత్రం రెగ్యులర్గా యాదో వీడియో చేస్తూనే ఉంటాను. బట్ యూట్యూబ్లో మాత్రంకి 2 డేస్కి యూట్యూబ్ పైన అంత ఫోకస్ చేస్తలేదు నేను. ఎలాంటే నాకు పోస్ట్ నుంచి తెలుసు యూట్యూబ్ నేను పోస్ట్ అంతా బెలిగి సిడిచిండేది, దానికి నేను యూట్యూబ్లో అంత ఫోకస్ చేస్తలేదు. బట్ మీరు అడిగిందని చెప్తా ఉండను, మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ కంటెంట్ బాగా చేయండి, రెగ్యులర్గా వీడియో పెట్టకపోకుండా యాపొద్దో ఒకనాడు సక్సెస్ వస్తుంది. నా ప్రకారము యూట్యూబ్ చేసేక ముందర ఇన్స్టాలో మీరు కొంచెం ఫేమ్ తీసుకుంటారంటే యూట్యూబ్లో ఆటోమేటిక్గా ఒక నుంచి ఇది వచ్చిస్తుంది. అంటే వ్యూసే కానీ మిమ్మల్ని చూసేవాళ్ళే కానీ అక్కడ ఉండే ఫాలోవర్స్ ఇక్కడ మిమ్మల్ని ఇష్టపడి చూసేది అవుతుంది. లేదంటే చాలా కష్టము, చాలా రాగలు తినాలా యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే. నిజము, నా ఎక్స్పీరియన్స్ చెప్పినాను. అయితే అంటే ఇంగడిగిరి ఎవరు ఎడిటింగ్ ఏం క్లాస్ ఇస్తావక్క అది చెప్పు అనేసి. నేను యూస్ చేసేది కైన్ మాస్టర్. దాంట్లో వాటర్ మార్క్ కూడా వస్తుంది. అయితే మీరు కాస్ట్లీ ఇచ్చి తీసుకున్నాలా,
అంతంత అవసరం లేదు. దానికి ఒక ట్రిక్ యూస్ చేస్తాను నేను ఇంకొక వీడియోలో మీకు ఏమైనా కావాలంటే అంటే వాటర్ మార్క్ రాకుండా ఎడిటింగ్ ఎట్లా చేసుకునేలా ఏం చేస్తారు మీరు దీనికి అంతాను అని చెప్పేసి ఒక వీడియో డీటెయిల్గా పెట్టక్క అంటే కమెంట్ బాక్స్లో వేయండి. దాన్ని ఒక డీటెయిల్గా ఒక వీడియో చేసి నీట్గా కైన్ మాస్టర్ అండ్ పిక్సెల్ ల్యాబ్ అంటే నేను తమ్లైన్స్ చేస్తాను కదా అది ఆ రెండు చేరి ఎట్లా చేస్తాను అని చెప్పేసి ఒక పెడతాను. ఆమెటికి మీరు ఎత్తుకొని పోయి మీ దాంట్లో పెట్టుకొని ఆరాంగా అప్లోడ్ చేసుకోండి. అంటే స్టార్టింగ్లో ఏమిటికి ఇన్వెస్ట్ చేయొద్దంట, దానికి మైక్లు అవి ఇవి అనేసి. చూడండి ఒకటే నేను తీసుకుంది అంటే ఎవడో ఒకరంలో నేనేమో పెద్ద యూట్యూబర్ అయిపోతాను అని చెప్పేసి ఒకటే అదే ట్రైప్యాడ్ అది ఈ పొద్దు నాకు యూజ్ అవుతూ ఉంది. ఇప్పుడు నేను ట్రైప్యాడ్ పెట్టేసి మాట్లాడుతూ ఉండేది, ఇప్పుడు యూజ్ అవుతూ ఉంది అంతే. ఒకే ఒక ట్రైప్యాడ్కి యూజ్ చేసినాను, ఇంకా మైక్ లేదు ఏమీ లేదు నా దగ్గర, నేను ఏమీ తీసుకునేకపోలేదు. యూట్యూబ్ నుంచి కాస్ట్లు వస్తే కావాలంటే మనం కొనుక్కుంటాము, యూట్యూబ్ కావాల్సింది ఏమీ రాకుండా ఊరికి ఏమిటికి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందో అయ్యేదో ఎన్నాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏజ్కి బోర్ వచ్చేస్తుంది యూట్యూబ్ చేయాలనేసి. నిజంగా ఫ్రెండ్స్ నాకు అట్లదా అనిపిస్తుంది, ప్రతి ఒక్క యూట్యూబర్కి అట్లదా అనిపిస్తుంది. అంటే వ్యూస్ పోకపోతే అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అయ్యో ఎంత చేస్తే నువ్వు వ్యూస్ పోయాలే దానికి పోయి మనము జనాల దగ్గర అంతా అనిపించుకొని ఈ వీడియోలు అవసరమా అనిపించిస్తుంది, అట్లంతా ఉంటుంది యూట్యూబ్. పర్వాలేదు చేయండా, నేను చేయొద్దు అని చెప్పలేదు, చెయ్యండా. ఒకనాడు మీ లక్ బాగుంటే ఏదైనా ఒక వీడియో వైరల్ అయ్యేది, ఒకనాడు మీరు సక్సెస్ అవుతారు. దానికి కన్సిస్టెంట్గా వీడియోస్ చేసుకపోండి, యాదో ఒక వీడియో అయితే. నేనేం చెప్తానంటే ఒగ్గు కంటెంట్, సపోజ్ టెక్ అంటే టెక్ వీడియోలే చేయండి, రెసిపీస్ అంటే రెసిపీసే చేయండి, లాగ్స్ అంటే లాగ్స్ చేసుకోరండి, ఇట్లా పిక్స్ చేసుకునేయండి. అట్లా చేస్తే మీకు నుంచి మీ ఫాలోవర్స్ మీ వ్యూవర్స్ మిమ్మల్ని ఇష్టపడి చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే రెసిపీస్కి చాలా కాంపిటీషన్స్, లాగర్ అయితే ఓకే లాగ్స్ వేసొచ్చు నాకు తెలిసి, మీరు మీ డే అది చూపించుకుని పోండా. లేదు అంటే టెక్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఫ్యాక్ట్ వీడియోస్ ఇట్లంతా ఉంటాయి కదా, ఏదైనా ఒకటి ఎత్తుకొని దాని నుంచి చేయండి అంతే. ఆల్ ద బెస్ట్ అంతే చెప్పేది నేను. దిగులు పడకుండా ధైర్యంగా స్టార్ట్ చేయండి. ఇంక మిక్కింది మీకు కైన్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోలో వేయండి, కైన్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇయ్యక్క అనేసి నేను చేసి పెడతాను డీటెయిల్గా. అయినా ఈ వీడియో ఇష్టమైంటే లైక్ చేయండి, లైక్ చేయకుండా పోద్దండి, లైక్ చేయండి అంతే. బాయ్ టాటా సీ యూ. అట్లే పక్కన ఉండే బెల్ ఐకాన్ కుట్టి పెట్టుకుండా నా నోటిఫికేషన్ టంగ్ ఠంగ్ ఠంగ్ అని వస్తుంది ఫ్రెండ్స్. బాయ్.